ఒకటి నీ జీవితంలో కలిగిన దోహకాన్ని, బాధని, ఇంకా నీ పరిస్థితిని ఎవరి ఎదుట చెప్పకండి. ఎవరితోనైనా మన బాధని పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం. కానీ ఎవరి నోట్లోనూ ఏ మాట ఎక్కువ కాలం దాగదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలు దాటడానికి ఎంతో సమయం పట్టదు. నీ పర్సనల్ విషయాలు అందరికీ ఇలా తెలిసిపోతే వారి దృష్టిలో నువ్వు ఒక బలహీనుడివి, చేతగాని వాడివి అనుకుంటారు. అలా నీ పరిస్థితిని తెలుసుకున్నవారు నీకు సహాయం చేయడం మానేస్తారు. నీకు కనిపించడమే మానేస్తారు. పైగా నీ గురించి చెడ్డ ప్రచారం కూడా మొదలు పెడతారు. కొంతమంది నీకు సహాయం చేసినా రేపటి రోజున వారు నీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. అదే నువ్వు నీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో నీ బాధనంతా పంచుకుంటే వారు జీవితంలో ఇంకా నిన్ను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరి దగ్గర మీ నిస్సహితను, బాధల్ని పంచుకోకండి. 2 నీ గతం గురించి ఇంకా రేపటి రోజుల్లో నువ్వు ఏం చేయబోతున్నావు వాటి గురించి ఎవరితోనూ షేర్ చేసుకోకండి. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు. మీ కథ విన్నవారికి ఏమాత్రం జాలి కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలు అవుతారు. పైగా మీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయేలా చేసుకుంటారు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ అస్సలు వివరించకు. ఎందుకంటే ఇవి నీ శత్రువులకు తెలిస్తే వారు నిన్ను అడ్డగించాలని చూస్తారు. నీ మిత్రులైనా సరే నిన్ను డిమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ చెప్పకు. 3 మీ ఇంట్లో జరిగే వ్యక్తిగత విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకు. నీకు నీ కుటుంబ సభ్యులకు ఏం జరిగినా, నీకు నీ పార్ట్నర్కు ఏం జరిగినా అదంతా నీ వ్యక్తిగతమైనది. వాటిని గడప దాటి బయటకు రానివ్వకు. ఆ సమయంలో మనసు నిలకడ తప్పిన సమయాన వేరే వారి ముందు మన కుటుంబ సభ్యులను విమర్శించవచ్చు. మన ఇంట్లో జరిగే విషయాలను వారితో అస్సలు పంచుకోవద్దు. 4 మీ బలం, మీ బలహీనతల్ని ఎవరితోనూ పంచుకోకు. ఎదుటి వ్యక్తి ముందు నీ బలాన్ని, బలహీనతల్ని ప్రదర్శనలు పెడితే నీ బలాన్ని వాడుకొని నీ బలహీనతలతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి నీ జీవితాన్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నీ భార్యతో కూడా వీటిని పంచుకోకండి. నీ భార్య కూడా అయిన సమయాల్లో ఏమీ అనదు. అదే మీకు కాని సమయంలో మిమ్మల్ని చులకనగా చూస్తుంది. 5 నీ సంపాదన వ్యయాలను ఎవరికి తెలియనివ్వకండి. మీ ఆదాయం ఏంటో అందరికీ తెలిసిపోతే వారికి నీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. నిన్ను డబ్బులు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే వారే శత్రువులుగా మారతారు. ఒకవేళ ఇస్తే వాటిని నువ్వు తిరిగి పొందటం కష్టం. అప్పుడు కూడా నువ్వు వారికి పగవాడిగా అయిపోతావు. ఒకవేళ నువ్వు తక్కువగా సంపాదిస్తున్నట్లయితే మీ బంధువులు, స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశం ఉంది. 6 మీకు జరిగిన అవమానం. మీకు ఎప్పుడైనా అవమానం జరిగితే ఆ విషయాన్ని దయచేసి ఎవ్వరితోనూ చెప్పకండి. ఎందుకంటే మీ స్నేహితుల దగ్గర కానీ, మీ బంధువుల దగ్గర కానీ ఈ విషయాన్ని చెప్పినప్పుడు మీకు అనుకూలంగా మాట్లాడినా, మీకు వాళ్లకు ఎప్పుడైనా గొడవ జరిగితే అప్పుడు ఆ విషయం గురించి 10 మందితో చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మీకు జరిగిన అవమానాన్ని ఎవరితోనూ చెప్పకండి. 7 మీ స్నేహితుడు ఎవరో, మీ శత్రువు ఎవరో ఎవరికీ చెప్పకండి. ఎవరైతే మీకు అపాయం కలిగించాలనుకుంటారో వారు మీ గుట్టును ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ మిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన సీక్రెట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు మీ స్నేహితులకు గొడవలు పెట్టి వారు ఆనందిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో మనము అనుకుంటున్నంత మంచి వాళ్ళేమీ లేరు. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడతారు. కాబట్టి ఎవరిని నమ్మాలో వారినే నమ్మండి. అందరినీ నమ్మి వారి చేతుల్లో మోసపోకండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.